హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే సాటర్డే రోజు వీడియో అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత నుండి వీడియో. ఇది వచ్చేసి నా ఇన్స్టా ఐడి అనమాట. డైలీ బ్లాగ్స్ అని ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదేంటి బఠానీ రైస్. అంతకుముందు పిల్లలకి నేను బఠానీ రైస్ చేసిండే, అయితే కొన్ని బఠానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇంకా సాటర్డే రోజు రైస్ చేసుకొని తిన్నాను అనమాట. సూపర్ ఉంది టేస్ట్. యాక్చువల్లీ నాకు బఠానీ శనగలకు తినాలనిపించదు, కానీ టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఫ్రైడ్ రైస్ కాబట్టి. బయట మంచిగా ఫుల్ ఎండ ఉంది, చల్లగా ఉందన్నమాట. ఇంకా అందులోనూ త్వరగా వెళ్ళాలని చెప్పి బయట ఎండకు నిల్చున్నా. ఒక 10 మినిట్స్లో జుట్టు ఆరిపోతుంది. ఇంకా టైం లేదని తింటూనే ఆరుకుంటున్నాను అనమాట జుట్టు. ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మొన్న హ్యాండ్మేడ్ కలెక్షన్లో చూపించారు కదా, ఇలా బాగుంటుంది అనమాట. డ్రెస్సెస్ పైకి సింపుల్గా, అది కింద ఏమంటారు హ్యాంగ్ అయి ఉన్నట్టు ఉంటుంది కదా పర్ల్, చాలా బాగుంటుంది అనమాట లుక్. ఇంకా చల్లగా ఉంది కదా, ఇంకా మాస్క్ అదేంటి హెల్మెట్ అవన్నీ పెట్టుకొని పోవాలి బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా టెంపుల్ వచ్చేసి ఇది ఎక్కడ అంటే చిలుకూరువేలో ఉంటుంది. చాలా దూరం, అంటే మొయినాబాద్ దగ్గరలో ఉంటుంది. కనకమామిడి అని బాగుంటుంది అనమాట గుట్టపైన టెంపుల్. అది బాలాజీ టెంపుల్ అనమాట. అయితే అక్కడ కనకాంబరాలు మంచిగా ఉంటాయి అన్నమాట. మంచి గుత్తులు ఉంటాయి, అంటే కింద పెడితే మంచిగా అవుతాయి. అదే తొట్టిలో ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, వాటిలో పెడితే సరిగ్గా కావు. ఇంకా చిన్న మొలకలు ఉంటే తీసుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు రోజ్ ప్లాంట్ ఒకటి, వైట్ కలర్ చక్రం పూలు ఏదో సంథింగ్ అంటారు కదా, అవన్నీ ఇదే టెంపుల్లో తీసుకొని వచ్చాను. రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం ఉంటుంది. ఇంకా వెళ్ళినప్పుడల్లా సాటర్డే రోజు ఇంకా తినే టైం అయి ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడనే తినేసి వస్తామన్నమాట. ఆంజనేయుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయి. ఆల్మోస్ట్ సీరియల్స్ చాలా అవుతాయి అన్నమాట ఇక్కడ. సీరియళ్ళలో ఏంటంటే కరెక్ట్గా సీరియల్ అది టెంపుల్ లొకేషన్ అవన్నీ కరెక్ట్గా చూపించారు అనమాట, గుర్తుపడతారని. అది ఒక్కొక్క యాంగిల్లో అలా చూపిస్తూ ఉంటారు. కానీ కొంచెం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అయితే గుర్తుపడతారు. ఇంకా వస్తూ ఇది ఫ్లవర్ ప్లాంట్ కనిపించింది ఒక దగ్గర. మంచి బొకేలాగా నిండుగా అయినా అనమాట ఫ్లవర్స్. అది ఏంటో ప్లాంట్ తెలియదు, కానీ అది తీసుకొని వచ్చిన ఆ స్టెమ్స్ అతుకుతాయో లేదో తెలియదు. కానీ ఇంక 2 ప్యాన్స్ తీసుకున్నా. ఒక ప్యాన్ ఇది దోశ పెంచు, అదే పెనం ఉంటుంది కదా అదనమాట. అది ఏమంటారు దోశ చపాతీ 2 వస్తాయంట. ఇంకా అది చపాతీది లేదనమాట. పాతవన్నీ వేసి నేను కొత్తవి తీసుకున్నా. ఇంకా ఆ పెనం లేదని చెప్పి అది తీసుకున్నా. ఇదేంటంటే ఫ్రైడ్ రైస్లకి అది బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇంకా నాన్ స్టిక్ అంటే ఇవి బెటర్ కదా, సో అందుకని. ఇంకా అల్యూమినియం కూడా బాగానే ఉన్నాయి ఇంట్లో, అవి కూడా తీసేయాలని ప్లానింగ్ ఉంది. ఈ ప్యాన్స్ అది ఏమంటారు, అవి నాకు తెలియదు ఏమంటారో, కానీ ఈ అల్యూమినియం కూడా ఎక్కువ యూజ్ చేయొద్దంట, సో అందుకని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు అనుకున్నాను. అది నాకు చైన్ అయితే చాలా బాగా నచ్చింది. సింపుల్గా భలే ఉంటుంది అనమాట. సింగిల్ ఒకటే లైన్ కాబట్టి. చూసినావా ఫ్లవర్స్? ఇవి ఎక్కడి నుంచి వచ్చి నైట్ అయినా మా బర్డ్స్ పొద్దున అయిండే కదా. ఏం లేదు, సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఉండేవి. సాయంత్రం ఓపెన్ అయినాయా? నేను వచ్చినప్పుడు చూసినుండే. మనం స్కూల్ నుండి ఏరుకొని వస్తుండే చూడు సీడ్స్. మంచి తులసి చెట్టు దగ్గర అందుకే పెట్టిన ఫ్లవర్స్ అవుతున్నాయని మంచిగా. జరుగమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. బాయ్.